సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు స్వాగతిస్తున్నాను. ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి వచ్చిన ఉద్దేశం మనవాడు మన బాధ్యత అనే నినాదంతో అక్టోబర్ 2న గాంధీ జయంతి దినోత్సవంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రోగ్రాం అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో వివిధ నియోజకవర్గాల్లో ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయి నడుస్తూ ఉంది. అక్టోబర్ 20న శ్రీశైలం నియోజకవర్గంలో ఈ క్యాంపెయిన్ ప్రారంభం చేయబోతున్నాము. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క లబ్ధిదారులు ఎవరైతే దీనికి అర్హతలు ఉంటారో వాళ్ళకి ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క పేద ఎవరైతే ఆ పథకాలకు ఆహారాలు ఉంటారో వాళ్ళని ఈ పథకం అందించేలా కృషి చేస్తామని సోషల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఒక రాబోయే స్థానిక ఎన్నికలలో మనము ఎంచుకొనబడే వార్డు మెంబరు ఏ విధంగా ఉండాలి అనేది మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున లాస్ట్ స్థానిక ఎన్నికల్లో 10వ వార్డులో గెలిచి ఎలాగైతే మనము పనులు చేసినామో ఆ పనులకి నిర్దేశంగా మనము ప్రింట్ చేసిన పాంప్లెట్ ఆ పనులు కూడా మనము యాడ్ చేసినాము. ఒక వార్డు మెంబరు ఏదైతే ప్రజలకు సేవ చేస్తారో ఆ సేవలను ప్రజలలో తీసుకుపోవాలని ఈ మనవాడు మన బాధ్యత అనే క్యాంపెయిన్ మనం స్టార్ట్ చేసినాము. ఈ క్యాంపెయిన్కి ముగింపు అనేది లేదు. ఎందుకంటే మనవాడు మన బాధ్యత అంటే ఎన్నికలు జరిగినప్పుడే వర్క్ చేయాలి, ప్రజలకు పోవాలనే నినాదం మా పార్టీలో లేదు. ప్రతిరోజు ప్రతి గంట ప్రతి క్షణం ప్రజలకి కావాల్సిన నిత్య అవసరాలు ఏదైతే ప్రభుత్వం సైడ్ నుంచి అందుతాయో అది వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందించే వరకు మన పోరాటం సాగుతూనే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మన స్థానిక ఎన్నికలు ఉన్నప్పుడే పొలిటికల్ పార్టీలు ముందుకొచ్చి పనిచేస్తారు. కానీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతిరోజు ప్రతి ప్రభుత్వ పథకానికి స్కీమ్లకి అర్హులైన ప్రతి ఒక్కరి దగ్గర ఏదైతే వాళ్ళకి కావాల్సిన పెన్షన్ గురించి అయితే ఏమో కానీ, లైట్ సమస్య అయితే కానీ, రోడ్డు సమస్య అయినా కానీ, డ్రైనేజ్ సమస్య అయినా కానీ ప్రతి ఒక్క సమస్యకి ముందంజలో ఉండి పనిచేస్తున్నాం. అలాగే పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసిన పత్రిక విలేకరులకు ఇలాగే మన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సెక్రటరీ తరపున నేను శుభోదయం పలుకుతున్నాను. మన ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు చెప్పినట్టు ఈ నెల అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మన వార్డు మన బాధ్యత అనే కార్యక్రమాన్ని SDPI ప్రారంభించింది. ఈ మన వార్డు మన బాధ్యత యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబం బాగుంటేనే సమాజం బాగుపడుతుంది. ఆ సమాజం బాగుపడాలంటే ప్రభుత్వం యొక్క పథకాలు అనేవి ప్రతి ఒక్క కుటుంబానికి, లబ్ధిదారులున్న ప్రతి ఒక్క కుటుంబానికి అందుతున్నాయా లేదా అనేది జరగదు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందినప్పుడే మన యొక్క సమాజం బాగుపడుతుంది. ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమాలు వార్డు పరంగా ప్రజలకు అందుతున్నాయా లేదా అనే దాని మీదనే ఈ మన వార్డు మన బాధ్యత అనేది ఒక సర్వే ప్రోగ్రాం లాంటిది. ఆ ప్రోగ్రాం ఎంతవరకు ఆ వార్డు యొక్క ప్రజలకు ఈ పథకాలు అందుతున్నాయా లేదా, వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయా లేదా తెలుసుకొని SDPI ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోతుందని మేము ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మీరు చూస్తున్నట్లయితే గత ఎన్నికల్లో ఎప్పుడు మనకు స్థానిక ఎన్నికలు జరిగినప్పుడు 10వ వార్డు నుంచి గెలిచిన SDPI వార్డు మెంబరు అక్కడ 10వ వార్డుకు సంబంధించిన చాలా యొక్క సమస్యలు మనము పరిష్కరించడం జరిగింది. సో దానికి సంబంధించిన యొక్క పథకాలైనటువంటి ఆ పనులైతే మనం ఇక్కడ తెలిసినటువంటి నన్ను క్లుప్తంగా చర్చించడం జరిగింది. ఇది
మన యొక్క వెలువడే కాకుండా మన మీద శ్రీశైలం అసెంబ్లీ మొత్తానికి ఇటువంటి కార్యక్రమాలు ముందుకు వెళ్ళాలని అసెంబ్లీ మన ఎస్డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ తరఫున ఈ ఎస్డిపిఐ యొక్క పనులన్నీ అసెంబ్లీ శ్రీశైలం అసెంబ్లీ మొత్తం యొక్క నియోజకవర్గం తీసుకోవాలని ఎస్డిపిఐ తరఫున మేము కృషి చేస్తున్నాము. అదే కాకుండా ప్రభుత్వాలు చేసినటువంటి నల్ల చట్టాలైనా కానీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా ఎస్డిపిఐ ఎల్లప్పుడూ అండగడుతుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాలను ఎస్డిపిఐ ఎల్లప్పుడూ ఖండిస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రుగా సోదరులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై హింద్, జై ఎస్డిపిఐ.